సో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో ఈ రోజు మనకి ఎఫ్డిఐ రిలేటెడ్ డేటా ఆర్బీఐ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ డేటాలో ఏమి హైలైట్ చేసినాయి అంటే లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ ఆల్మోస్ట్ 159% ఎఫ్డిఐస్ ఇండియా నుంచి ఫారెన్ కి వెళ్ళిపోయినాయి. సో ఇది ఓవరాల్ గా ఎంత అమౌంట్ అంటే $616 మిలియన్ ఇండియా నుంచి ఫారెన్ కంపెనీస్ తీసుకొని వెళ్ళినాయి. సో జనరల్ గా ఏ కంట్రీ అయినా ఎఫ్డిఐస్ ని వాళ్ళ కంట్రీలోకి రావాలని ఇన్వైట్ చేస్తుంది. సో అలా కాకుండా వచ్చిన ఎఫ్డిఐస్ ఆ దేశంలో ఉండకుండా బయటికి వెళ్తున్నాయి అంటే సంథింగ్ ఫిషీ అబౌట్ ఎకానమీ. సో ఎందుకు ఇలా వెళ్తా ఉన్నాయి? సో దానికి మేజర్ గా 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి గ్లోబల్ అన్సర్టనిటీస్. సో ఎఫ్డిఐస్ ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేసినాయి అంటే దే లుక్ ఎట్ ద ప్రాఫిట్స్. అయితే ఓవరాల్ గా ఇంటర్నేషనల్ ట్రేడ్ అయినప్పటికీ అది చాలా లో గ్రోత్ లో ఉంది. సో రెండో వచ్చేసి ఇండియాలో మనకి సెక్టరల్ ఎకానమీ అని చెప్తాం. సో కోర్ సెక్టర్స్ వచ్చేసి అవి ఏంటంటే లో పెర్ఫార్మెన్స్ చూపిస్తున్నాయి. సో ఈ విధంగా ఏమంటే మనకి ప్రాఫిట్స్ అనేవి డిక్లైన్ అవుతా ఉన్నాయి. సో మూడోది గ్లోబల్ లెవెల్లో వెస్ట్రన్ కంట్రీస్ ప్రొటెక్షనిజం మనకి ఫాలో అవుతా ఉన్నాయి. సో మన ట్రంప్ కనుక చూస్తే కనుక ఏదైతే గ్లోబల్ ఎంఎన్సీస్ ఉన్నాయో వాటిని అమెరికాకు రప్పించి అక్కడ జాబ్స్ క్రియేట్ చేయాలని చూస్తున్నాయి. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్ని క్యుములేటివ్ గా ఇండియాలో వచ్చినటువంటి ఎఫ్డిఐని బయటకు వెళ్ళేలాగా చేస్తున్నాయి. సో అయితే బయటకు వెళ్ళే అమౌంట్ ఏ ఉంటాయంటే కంపెనీస్ రిపాట్రియేషన్ ద్వారా అమౌంట్ వాటికి తీసుకెళ్తా ఉంటాయి. సో సెకండ్ వచ్చేసి ఏదైతే ఎంఎన్సీ కంపెనీస్ ఇండియాలో ఉన్నాయో ఆ కంపెనీలో షేర్స్ సమ్ డిస్ఇన్వెస్ట్మెంట్ వేరే వాళ్ళకి అమ్మేసి ఆ వాటాని డైల్యూట్ చేసుకుని ఆ అమౌంట్ తీసుకెళ్తాయి. సో మూడోది వచ్చేసి ఇండియన్ కంపెనీస్ డాలర్స్ లో వాళ్ళ కరెన్సీ డాలర్స్ లో మార్చుకొని అవి వేరే కంట్రీస్ లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఈ 3 కాంపోనెంట్స్ ని అవుట్ ఫ్లో గా డిఫైన్ చేస్తాం. సో ఏదైతే ఫారిన్ కంట్రీస్ నుంచి కంపెనీస్ మనీ తీసుకొస్తే దాన్ని ఇన్ఫ్లోగా డిసైడ్ చేస్తాం. అంటే నెట్ ఇన్ఫ్లో ఏదైతే మనకి బయట నుంచి వచ్చేవి ఇండియా నుంచి బయటకు వెళ్ళే కంపేర్ చేసుకుంటే కనుక ఇండియా నుంచి బయటకు వెళ్ళే కాంపోనెంటే హయ్యర్ గా ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఇండియన్ గవర్నమెంట్ ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలంటే పాలసీ కరెక్షన్స్. సో రెండోది వచ్చేసి సబ్సిడీ ఇవ్వటం, అలాగే లిబరలైజేషన్. ఏదైతే కొన్ని సెక్టర్స్ ఉన్నాయో వాటిల్లో గ్రోత్ పొటెన్షియల్ హెవీగా ఉండి ప్రాఫిట్స్ హెవీగా ఉన్నాయో వాటిని లిబరలైజ్ చేయడం ద్వారా కంపెనీస్ అనేది వాటిలో ఇన్వెస్ట్ చేస్తాయి. సో ఈ విధంగా చేయడం వల్ల వీ కెన్ స్టాప్ దిస్ ట్రెండ్.